కార్తీక్ ని ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు. అదిగో ఆ యశోదర్ వస్తుంది. నిన్నెవరూ ఫాలో అవ్వలేదు కదా? ఈ రాయుడు వంశం అంతం కావటం ఆ దేవుడికే ఇష్టం లేదురా సాంబా. చంద్రముఖి చంద్రముఖి ఏ పెగు నిన్ను కన్నదు గాని ఏ రగబంధం ఉన్నదో గాని మనసు తెలిసిన మనిషొకరుంటే నీకు చాలమ్మా. నీ చిట్టి గుండెకు గుప్పెడు ప్రేమే తోడు నీడమ్మా. తొణకని బెణకని వెనకడు గెరుగని ధీరవనితవు నీవేనమ్మా. నేను కార్తీక్ జ్ఞాపకాలతో బతకగలను ఆంటీ. కానీ కార్తీక్ కష్టపడుతుంటే చూడలేను. నేను వెళ్ళిపోతాను. నువ్వెందుకు జలజ వెళ్ళడం? నేను కార్తీక్ ఇష్టపడే నిన్నింటికి తీసుకొచ్చాం. వెళ్లాల్సింది వీళ్ళు. చూడు మేనక, కార్తీక్ కోసమే నువ్వు చందు ఇంట్లో ఉన్నారని నాకు తెలుసు. కార్తీకే లేనప్పుడు మీరు ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు. మీరు ఇల్లు వదిలి వెళ్ళిపోండి. అలాగే ఆంటీ, వెళ్ళిపోతాం. చందు అక్కని నేను తీసుకురాలేదు. అందుకే తన్ని వెళ్ళిపోమని చెప్పడానికి నాకే హక్కు లేదు. ఇక నా విషయానికొస్తే మీరు నా మీద నింద వేశారు. కార్తీక్ కనబడకపోవడానికి నన్ను బాధ్యురాల్ని చేస్తున్నారు. కార్తీక్ని మీ ముందుకు తీసుకొచ్చి మీ అనుమానం తప్పు అని నిరూపించిన తరువాతే నేను ఇల్లు వదిలి వెళ్తాను. అంతవరకు నన్నెవ్వరూ ఈ ఇంట్లో నుంచి పంపించలేరు. ప్రేమ పేరుతో మీ పక్కన చేరిన ఇది పాము అని నిరూపిస్తానంటీ. అంతవరకు నేను నిద్రపోను. జలజ, నువ్వేంటో నీ మనసులో ఉన్న దురాలోచనేంటో బయట పెట్టి ఆంటీ చేతే నిన్ను బయటికి గెంటిస్తాను. ఇది నేను చేస్తున్న ఓపెన్ ఛాలెంజ్. మైండ్ ఇట్. జలజ, ఏంటి స్వామి నాకిలాంటి పరీక్ష పెట్టా? ఎవరి స్వార్థానికి వాళ్ళు ప్రవర్తిస్తుంటే మధ్యలో నా కొడుకు బలైపోతున్నాడు. ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో అర్థం కావడం లేదు. మేనకా జలజ ఒకరినొకరు అనుమానించుకుంటున్నారు. కానీ నా కొడుకు జాడే తెలియడం లేదు. వాడెక్కడున్నా క్షేమంగా ఉండాలి. త్వరగా నా దగ్గరికి వచ్చేలా చూడు స్వామి. పెద్దయ్య, వసుదమ్మ చూసుకుంటున్నట్టు ఏ భార్య తన భర్తని ఇంత ఇదిగా చూసుకోదు పెద్దయ్య. అవును రామయ్య, వదిన ఉన్న ఇల్లు కోవెల లాంటిదే. అటు అన్నయ్యని ఇటు పెద్దయ్యని ఏ లోటు రాకుండా చూసుకుంటుంది. కార్యేషు దాసీ కరణేషు మంత్రీ భోజ్యేషు మాతా శయనేషు రంభా. అపురూపమైనదమ్మ ఆడజన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా.
అపురూపమైనదమ్మ ఆడజన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. మగవాని బ్రతుకులో సగపాలు తనదిగా జీవితం అంకితం చేయగా, అపురూపమైనదమ్మ ఆడజన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. పసుపు తాడు ఒకటే మహాభాగ్యమై, బ్రతుకుతుంది పడతి పతే లోకమై. మగని మంచి కోసం పడే ఆర్తిలో సతిని మించగలరా మరే ఆప్తులు. ఏ పూజ చేసినా ఏ నోము నోచినా, ఏ స్వార్థము లేని త్యాగం భార్యగా రూపమే పొందగా. కార్యేషు దాసీ కరణేషు మంత్రీ, భోజ్యేషు మాతా శయనేషు రంభా. బాబు శంకర్, ఎలా ఉంది? పర్వాలేదు. ఏమిట్రా, ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? ఏం లేదు నాన్న. ఏది ఇంకొకసారి నువ్వు శంకర్, అదే ఇందాకన్నావే నాన్న అని, ఇంకొకసారి అనరా. నాన్న అని పిలువు శంకర్. ఈ పిలుపు వెనక ఎన్ని రోజులయ్యిందిరా. పిలవరా, పిలవరా శంకర్. అవును, నాకైతే ఆ పిలుపు నేను మొదటిసారి పిలిచానేమో అన్న అనుభూతిని కలిగిస్తుందన్నా. అమ్మ వసుదా, చూసావా అమ్మా, శంకర్ నన్ను నాన్న అని పిలిచాడమ్మా. నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. నేను మళ్ళీ ఈ పిలుపు వింటాననుకోలేదమ్మా. చాలమ్మా, ఈ జన్మకి ఇది చాలమ్మా.
ఒరే శంకర్, నువ్వు లేవని తెలిసిన రోజున నేను మానసికంగా చచ్చిపోయానురా. ఎందుగా దేవుడు నన్ను ఇంకా ప్రాణాలతో ఉంచాడా అని బాధపడ్డాను. కానీ ఇప్పుడు అర్థమైందిరా, ఈ పిలుపు మళ్ళీ నేను వినాలనే నన్ను బతికించాడు. ఒరే రాయుడు, నీలో పుత్రోత్సాహం ఇంకా తీరలేదురా. తనివి తీరా అది అనుభవించిన తరువాతే నీకు మరణం సంభవిస్తుందని తేల్చేశాడు. మామయ్య, ఏం మాటలవి? మమ్మల్ని వదిలి మీరెక్కడికి వెళ్తారు? ఎక్కడికి వెళ్ళరు. ఆ మాటకొస్తే ఏదో ఒక రోజున అందరం పోవలసిన వాళ్లవే కదా. అమ్మా వస్దా, అంత మాట అనకమ్మా. మీ ఇద్దరు నిండు నూరేళ్లు సుఖంగా బతకాలమ్మా. కావాలంటే నా ఆయుష్ కూడా మీకిమ్మని ఆ దేవుణ్ణి కోరుకుంటానమ్మా. తరతరాల వరకు నా శంకర్ని ఆదర్శంగా తీసుకుని నా వంశం వీడడుగుజాడల్లో నడవాలి. కొడుకంటే పలానా ధర్మారాయుడు కొడుకు అని అందరూ చెప్పుకోవాలి. అలా బతకాలమ్మా నా శంకరుడు. మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది మామయ్య. మీ అబ్బాయి అలాగే బతుకుతారు. మీ అబ్బాయే కాదు, రాబోయే తరం కూడా మీ వంశానికి ఏ లోటు రాకుండా, ఏ చెడ్డ పేరు రాకుండా చూసుకుంటాను. చాలమ్మా, ఆ మాట చాలు. పెద్దయ్యా, పెద్దయ్యా. రే సాంబా, ఆ, సాంబా, మీ అన్న నన్ను నాన్న అని పిలిచాడురా. రే శంకర్, సాంబడు కూడా నీకోసం ఎంతగానో బాధపడ్డాడ్రా. అనుక్షణం అన్నా అన్నా అంటూ నీ అంట తిరిగేవాడు. నువ్వు లేవని తెలిసి ఎంతో కుంగిపోయాడురా. నువ్వు కనపడేసరికి మళ్ళీ వాళ్ళలో సంతోషం కనిపించిందిరా. ఆ రోజు నీ మీద దాడి చేసిన వాళ్ళని ఎదుర్కొని ప్రాణానికి తెగించి నిన్ను కాపాడాడురా. వీడే లేకపోతే నువ్వు మళ్ళీ మాకు దక్కేవాడివే కాదు, నేను బతికేవాడినే కాదు. ఊరుకో పెద్దయ్యా, నేనేదో త్యాగం చేసినట్టు చెప్తావే. అన్న కోసం ఆ మాత్రం చేయకపోతే నేనెందుకు పెద్దయ్యా బ్రతికి? నాలాంటోడు మళ్ళీ పుడతాడేమో గాని శంకరన్న లాంటోడు ఒక్కసారే పుడతాడు పెద్దయ్యా. మా అన్న కోసం ప్రాణం ఇవ్వడం కూడా మాకు గర్వంగా ఉంటుంది. సాంబా, నువ్వెన్ని చెప్పినా నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేనిది. నిజం సాంబా, రాముడికి సీతజాడ చెప్పాడు ఆ హనుమంతుడు, కాని సీతకే ఆ రాముణ్ణి అప్పచెప్పాడు ఈ సాంబడు. ఏంది కాక ఏదేదో మాట్లాడుతున్నావు? నాకేం అర్థం కావట్లేదు. రే సాంబా, నువ్వేం చేశావో ఎంత చేశావో నీకు తెలియదురా. ఎందుకంటే సాయం చేయడం తప్ప చేశానని చెప్పుకోవడం నీ ఉద్దేశం కాదురా. అది మా అన్నే నాకు నేర్పాడు పెద్దయ్యా. సాయం అంటే ఆదుకోవడమే కానీ తిరిగి ఆశించడం కాదు అని మా అన్నను చూసే నేర్చుకున్నాం. మంచివాళ్ళు చాలామంది ఉంటారు పెద్దయ్యా, కానీ మార్గదర్శకులు కొందరే ఉంటారు. అందుకే మీ అందరినీ ఈ ఊరి ప్రజలు దైవంగా భావిస్తారు. ఈ ఇంటిని దేవాలయంతో పోలుస్తారు. నేను ఈ గుళ్ళో పూజారి లాంటి వాడిని పెద్దయ్యా. నిత్యం దేవుడికి సేవలు చేయడంలో తప్పేముంది?
అవునరా సాంబా, పూజారి గారంటే గుర్తొచ్చింది. నువ్వు వెళ్ళిన పని ఏమైంది? ఆ, మనం ఎప్పుడంటే అప్పుడే అన్నారు. అన్న కొంచెం నడవగలిగితే చాలు అన్నారు. మంచి రోజు చూసుకుని వ్రతం మొదలు పెడదాం అన్నారు. రే శంకర్, నువ్వు వసుధ కలిసి సత్యనారాయణ వ్రతం చేయాలని పూజారి గారు చెప్పారు. ఏదో దోషం ఉందట. ఆ వ్రతం ఒంటరిగా చేయటం కుదరదని నువ్వు కోలుకున్నాక మీ భార్యాభర్తలు ఇద్దరితోనూ వ్రతం చేయించాలనుకున్నాను. పెద్దయ్య, శంకరబాబుని చూస్తుంటే త్వరలోనే కోలుకొని వ్రతం పూర్తి చేస్తాడనిపిస్తోంది. సరే సరే, శంకర్ని కాసేపు ప్రశాంతంగా వదిలేద్దాం. ఇప్పటికే అందరం ఎమోషనల్ అయి శంకర్ని ఇబ్బంది పెడుతున్నాం. పదండి వెళదాం. రండయ్య. అమ్మా వసుధ, వ్రతం గురించి నీతో కొంచెం మాట్లాడాలి రామ్మా. సాంబా, అన్నా, ఏందన్నా? కొంచెం నీ ఫోన్ ఇస్తావా? ఫోన్ చేసుకోవాలి. అదేంటన్నా అట్లా అడుగుతావు? నువ్వు నన్ను అడిగేదేంది? తీసుకో. ఇది చాలా పాత ఫోన్ అన్నా, ప్రస్తుతానికి ఇది వాడుకో. నేను పట్నం పోయినాక మంచి ఫోన్ తీసుకొస్తా, సరేనా? వీళ్ళందరినీ చూస్తుంటే నాకు భయంగా ఉంది. వీళ్ళు ఎంత ప్రేమ చూపిస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. నేను వాళ్ళ మనిషిని కాదు అని తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతారో ఏంటో. అసలే ఆ పెద్దాయన కొడుకు తిరిగొచ్చాడని సంతోషంగా ఉన్నారు. వసుధ భర్త కోసం ఎంత పరితపించిపోతుందో చూస్తుంటే నేను నీ భర్తని కాదు అని చెప్పలేకపోతున్నాను. కానీ చెప్పకుండా ఎన్ని రోజులు ఇలా నిజం దాచగలను? ఏదో ఒక రోజు వాళ్ళకి తెలియాల్సిందే కదా. అప్పుడేంటి నా పరిస్థితి? అందర్నీ మోసం చేసిన వాడినవుతాను. ముఖ్యంగా వసుధని. తన భర్త స్థానంలో నేను ఉండటం కరెక్ట్ కాదు. ఎలాగైనా విషయం ఎవరో ఒకరికి చెప్పాలి. అక్కడ అమ్మ ఎలా ఉందో ఏంటో, ఎంత కుంగిపోతుందో. కనీసం తనకి ఫోన్ చేసి నా సిచ్యువేషన్ చెప్తాను. అప్పుడైనా తను ప్రశాంతంగా ఉంటుంది. నంబర్ గుర్తు రావట్లేదేంటి? పోనీ రాహుల్ నెంబర్కైనా మేనక నెంబర్కైనా చేద్దామా? ఇదేంటి, నాకెవరి నెంబరు గుర్తులేదు. ఇప్పుడెలా? అమ్మకి విషయం చెప్పాలి, లేదంటే తను నా కోసం పిచ్చి దానిలో వెతుకుతుంది. చెల్లమ్మా, నువ్వు ఫ్యాన్సీ నంబర్ కావాలని అడిగావు కదా, అందుకే నీ బర్త్డేకి మ్యాచ్ అయ్యేలా నెంబర్ తీసుకొచ్చా. ఏది నెంబర్ ఏంటన్నయ్య? నీ బర్త్డే 9 కాబట్టి స్టార్టింగ్ 9. నీ బర్త్ మంత్ 5 కాబట్టి 5 zeros. సో 9000000. నంబర్ చాలా బాగుంది అంకుల్. 10,000 కార్తీక్, ఫ్యాన్సీ నంబర్ కదా. 9000000. ఫోన్ లిఫ్ట్ చేయమ్మా. అమ్మా, ఫోన్ లిఫ్ట్ చేయమ్మా.
ఎందుకండి అంత టెన్షన్ గా తిరుగుతున్నారు? ఇప్పుడు ఏమైందని? ఏమైందంటావేంట్రా మెంటల్? ఆ కార్తిక్ గాడు ఏమయ్యాడో తెలియక నేను టెన్షన్ పడి చస్తూ ఉంటే నేను చెప్తాను.